వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇటీవల కాలంలో భారత పౌరసత్వానికి సంబంధించి ప్రూఫ్ ఏంటి అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ నీట్ అండ్ యూజీసీ ఆర్ ద పొలిటికల్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్. సో దీంట్లో నా మిత్రుడు చైతన్య ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్ ఏంటి అనేది చూస్తే ఇక్కడ చాలా స్పష్టంగా, విచ్ డాక్యుమెంట్స్ ఆర్ అథెంటికేషన్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ ఫర్ నేటివ్ ఇండియన్స్? ఇక్కడ భారతదేశంలో పుట్టి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు భారతీయ పౌరులు అని ప్రూవ్ చేయడానికి ఆర్ఎల్స్ ఐడెంటిటీ ఇవ్వడానికి ఏదో ఒక ఐడెంటిటీ కార్డు ఉండాలి కదా. మీరు భారతీయులు అని ప్రూవ్ చేసేటువంటిది, లేదా ప్రూవ్ చేసుకోవాలి, లేదా చెప్పుకోవాలనే దానికి భారత ప్రభుత్వం ఇచ్చేటువంటిది ఏదో ఒకటి ఉండాలి కదా. అది ఏంటి అని అడిగితే దీనికి వచ్చినటువంటి సమాధానం ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ చాలా క్లియర్గా వచ్చినటువంటిది. మీరు భారతీయ పౌరుడా అయితే దాన్ని నిరూపించేటువంటి ఒక్క అధికారిక డాక్యుమెంట్ పేరు చెప్పండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఆర్ బర్త్ సర్టిఫికేట్. మనం ఏది చెప్పినా ఇక్కడ ఆగాల్సిందే. ఎందుకు అనంటే ఇదే ప్రశ్నని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాధానం ఇప్పుడు చాలా షాకింగ్గా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఆర్టీఐలో అడిగినటువంటి ప్రశ్న చాలా సింపుల్. ఇప్పుడు మిమ్మల్ని అడిగినటువంటిదే. నేటివ్ ఇండియన్స్ కోసం భారత పౌరసత్వాన్ని నిరూపించే అధికారిక డాక్యుమెంట్స్ ఏవి? ఇక్కడ అభిప్రాయం అడగలేదు, వివరణ అడగలేదు, చట్టాన్ని వివరించండి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అందులో ఏం అడగలేదు. ప్రభుత్వం దగ్గర ఉన్న రికార్డు ప్రకారం పౌరసత్వాన్ని నిరూపించేటువంటి డాక్యుమెంట్ ఏంటి అని మాత్రమే అడగడం జరిగింది. సో ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం, ఇందులోనే అసలైనటువంటి ట్విస్ట్ ఉంది యాజ్ పర్ ద ఈ ఆర్టీఐ రిపోర్ట్. ఇందులో ఏ డాక్యుమెంట్ పేరు చెప్పలేదు, ఎలాంటి జాబితా ఇవ్వలేదు. ఇవే భారత పౌరసత్వానికి అధికారిక ఆధారాలు అని కూడా ఎక్కడ చెప్పలేదు. దాని బదులు ఆర్టీఐ చట్టం ప్రకారం రికార్డులో ఉన్నటువంటి సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలము అంటూ సిటిజన్షిప్ యాక్ట్ 1955, సిటిజన్షిప్ రూల్స్ 2009 వీటిని ప్రస్తావిస్తూ ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైట్ చూడండి, మీరే వెళ్ళి చూసుకోండి, క్వశ్చన్ మమ్మల్ని అడ్డం కాదు, మీరు వెళ్ళి ఆ వెబ్సైట్లో చూడండి అని సమాధానం చెప్పింది. సో ఇప్పుడు నేనే ఒక కామన్ మ్యాన్ని నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు భారతీయులు అని చెప్పి నిరూపించుకోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ ఏది అని అడుగుతాను నేను. ఎలా నిరూపిస్తారు అని. చాలామంది ఏం చెప్తారంటే ఇమీడియట్గా, ఎల్లవా ఏం అడుగుతున్నావు, ఇదిగో మా ఆధార్ కార్డు, భారత ప్రభుత్వం ఇచ్చింది ఆధార్ కార్డు, మాకు అన్ని వెరిఫికేషన్ చేసుకొని, లేదా ఇగో మా పాన్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం ఇక్కడ, ఇదిగో పాన్ కార్డు ఉంది మా దగ్గర, ఓటర్ కార్డు, నేను ఇక్కడ ఓటర్ రాస్తున్నాను, ఇదిగో చుక్క ఇక్కడ ఉంటుంది చూసావా, ఓటర్ రాస్తున్నాను నేను, లేదంటే పాస్పోర్ట్ ఉంది మాకు, రేషన్ కార్డు ఉంది మాకు. ఇవి ఏవి కాదు. ఇవి కేవలం వేర్వేరు ప్రయోజనాల కోసం, ఆన్ డిఫరెంట్ పర్పసెస్ ఇవన్నీ కూడా మనకి జారీ చేసేటువంటివి. ఇవన్నీ పౌరసత్వాన్ని నిరూపించడం, గుర్తింపును నిరూపించడం, నివాసాన్ని నిరూపించడం, ఇవన్నీ ఒకే విషయం కానే కాదు. సో ఆర్టీఐ ఇక్కడ ఎందుకు ముఖ్యమైంది? ఇక్కడ ఆర్టీఐ చెప్పినటువంటి విషయం పౌరసత్వానికి ప్రూఫ్ లేదని కాదు, కానీ ప్రభుత్వాన్ని నేరుగా అడిగినటువంటి ఒక ప్రశ్నకి ప్రభుత్వం స్పష్టంగా ఈ డాక్యుమెంట్లు పౌరసత్వానికి అధికారిక ఆధారాలు అని ఎక్కడా చెప్పలేదు. అదే ఇక్కడ జరిగినటువంటి ఒక పెద్ద మిస్టేక్. సో ఇక్కడ అడగాల్సినటువంటి ప్రశ్నలు మనం ఏం చేయాలి అంటే, ఒక సాధారణ భారతీయుడు తన పౌరసత్వాన్ని ఎలా నిరూపించాలి? ప్రభుత్వం అధికారికంగా గుర్తించేటువంటి డాక్యుమెంట్స్ ఏవి? అలాంటి జాబితా ఉంటే ఒకవేళ ఎందుకు ఇవ్వలేదు? లేదంటే అలాంటి సమగ్ర జాబితా అసలు ప్రభుత్వ రికార్డుల్లో లేదా అని. సో ప్రభుత్వం ఏం చెప్పి ఉండాలి? అయ్యా ఈ డాక్యుమెంట్లు సరిపోతాయి, లేదా ఈ ఒక్క డాక్యుమెంట్ తోటే మీ పౌరసత్వం అనేది నిరూపించబడదు, పరిస్థితులను బట్టి వేరువేరు ఆధారాలు పరిశీలిస్తారు, లేదంటే అలాంటి అధికారిక జాబితా మా రికార్డ్స్లో లేదు. ఈ 3 సమాధానాల్లో ఏదో ఒకటి ఇచ్చుంటే సందేహం వచ్చేది కాదు, కానీ అలా జరగలేదు. సో ఇక్కడ ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాన్ని తప్పుపట్టడం ఇంకోటో కానే కాదు, కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఆ పొరపాటుని, చాలా పెద్ద పొరపాటు ఇది, దాన్ని సరిదిద్దుకోవాలి అనేటువంటి ఒక పాయింటే. ఇక్కడ భారత పౌరసత్వానికి అసలు ప్రూఫ్ లేదు అని చెప్పడం కూడా మా ఉద్దేశం కానే కాదు. సో ప్రభుత్వాన్ని నేరుగా అడిగినటువంటి ప్రశ్నకి స్పష్టంగా డైరెక్ట్గా ఎందుకని సమాధానం ఇవ్వలేదు. ఎందుకని ఇవ్వలేదు? మేమే ఇక్కడ బూతులు తిట్టలేదు, అడగకూడదు అడగలేదు, రక్షణకు సంబంధించింది, దేశ భద్రతకు సంబంధించింది, అంతర్గత వ్యవహారాలకు సంబంధించింది అడగలేదు. కేవలం అయ్యా నేను భారతీయుని అని నాకు ఒక కార్డు ఏమైనా ఉందా, సిటిజన్షిప్కి కార్డు ఏమైనా ఉందా, సిటిజన్ కార్డు ఏమైనా ఉందా భారతీయ పౌరసత్వానికి చూపించుకోవడానికి అన్నది అడిగాను నేను. దానికి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అని అడిగాను. దానికి ఏందో వెళ్ళి వెబ్సైట్లో చూడండి, ఇంకోటి చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ డౌట్స్ రేస్ చేసేలాగా. సో వాళ్ళు మెన్షన్ చేశారు చాలా స్పష్టంగా, వాళ్ళు అందులో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇచ్చినటువంటి సమాధానం ప్రకారం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళని ఈ క్వశ్చన్కి సమాధానం ఏంటండి అని అడిగితే, విచ్ డాక్యుమెంట్స్ ఆర్ అథెంటికేషన్ అస్ ప్రూఫ్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ ఫర్ నేటివ్ ఇండియన్స్ అంటే డాక్యుమెంట్స్ నాట్ ప్రొవైడెడ్, రిక్వెస్ట్ డిస్పోజ్డ్ ఆఫ్
అని 21 జూలైన చెప్పేశారు. రిప్లై ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ 2005 ఓన్లీ సచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ అండ్ ఎగ్జిస్టింగ్ అండ్ హెల్డ్ బై ద పబ్లిక్ అథారిటీ ఆర్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద పబ్లిక్ అథారిటీ కెన్ బి ప్రొవైడెడ్. ద సిపిఐఓ ఈజ్ నాట్ సపోజ్ టు క్రియేట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద రికార్డ్. ఇక్కడ ఎవరు క్రియేట్ చేయమన్నాడు? ఉన్న ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం, క్రియేట్ చేయమని ఎవడు చెప్పాడు? తర్వాత సిపిఐఓ ఈజ్ ఆల్సో నాట్ రిక్వైర్డ్ టు ఇంటర్ప్రెట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫర్నిష్ రిప్లైస్ టు హైపోథెటికల్ క్వశ్చన్. ఇది హైపోథెటికల్ ఎలా అయింది? అరే బాబు, నేను భారతీయుని చూపించుకోవడానికి నా దగ్గర ఏముంది? ఆ డాక్యుమెంట్ ఏంటి? ఇన్ని రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, డ్రైవింగ్ లైసెన్సు, తర్వాత బండికి సంబంధించింది ఆర్సీ దాంట్లో పెడతారు, బర్త్ సర్టిఫికెట్, 10th క్లాస్ సర్టిఫికెట్, ఇది బేస్ కదా అన్నింటికి. 10th క్లాస్ సర్టిఫికెట్ అనేది, అది ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, ఇంకో దిక్మాలి కార్డు, ఇన్ని ఉన్నాయి కదా. ఏది పౌరసత్వాన్ని నిర్ధారించేటువంటిది అధికారిక డాక్యుమెంట్ ఏది అని అడిగితే హైపోథెటికల్ క్వశ్చన్ అడగడం ఏంటి అసలు? ఇది హైపోథెటికల్ ఎలా అయింది అసలు అది? తర్వాత similarly, redressal of grievance reasons for non-compliance of rules and contesting the actions of the respondent public authority are outside the purview of the Act. Further, it is so to inform that citizenship of India is governed under the provisions of the Citizenship Act 1955, Citizenship Rules 2009, made thereunder. The copies of the Citizenship Act 1955 and the Citizenship Rules 2009 are available on MHA website. దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సమాధానం చెప్పండి రా అంటే సొల్లంతా చెప్పి శివరాగ్రకు వచ్చి మీరు వెళ్ళి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు ఉంది. ఏం చెప్పాలి? సో ఇది వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం. సార్ మీరేమనుకుంటున్నారు చెప్పండి? మనం భారతీయులను ప్రూవ్ చేసుకోవడానికి అధికారిక డాక్యుమెంట్ అనేది ఒకటి, ఆ డాక్యుమెంట్ పౌరుడు, భారత పౌరుడు అని చూపించుకోవడానికి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్, ఈవెన్ పాస్పోర్ట్ మీద కూడా అది కూడా భారత పౌరసత్వాన్ని నిర్ధారించేటువంటి సాధనం కాదు అని మొన్న చెప్పారుగా, కోర్టు తీర్పు ఏదో వచ్చింది. అది కేవలం విదేశానికి వెళ్ళడానికి ఒక డాక్యుమెంట్ మాత్రమే తప్ప అది భారతీయ పౌరసత్వాన్ని నిరూపించదని కూడా ఏదో మాట్లాడారు కదా. మరి ఇది ఇంకా పాస్పోర్ట్ కాదు, ఆధార్ కార్డు కాదు, పాన్ కార్డు కాదు, ఓటర్ కార్డు కాదు, ఇంకా ఏది నిరూపిస్తుంది అనే దానికి ఏమైనా సమాధానం ఉందా? ప్లీజ్ మీ ఆన్సర్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.